శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం. రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం. ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది. ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదేవిధంగా దృగ్గణిత సిద్ధాంతం ద్వారా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది. దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది. పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం. జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా. అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది. వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి. కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది. మార్చి 30 తారీఖున ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు. మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది. ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క వారం మరి గమనించినట్లయితే గ్రహస్థితి ముందుగా వచ్చేటప్పటికే రాహు యొక్క మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. మరి వాటితో పాటు మీరు గమనించినట్లయితే వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. శని కుంభంలో, అదేవిధంగా శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నాడు మీనంలో. వాటితో పాటు మిగతా గ్రహస్థితి రవి బుధుడి యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు, మకరంలోనే కొనసాగుతున్నారు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే నూతన ఉద్యోగ అన్వేషణలోనూ కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో మానసికమైనటువంటి సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకున్న విధంగానే వేరే వారి సహాయం ద్వారానే సరే ఉద్యోగం సాధించాలనుకుంటారు. దానికి తగిన విధంగానే వేరే వారి సహాయాన్ని అర్థించడానికి కూడా వెనుకాడరు. రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటారు. మీరు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించినటువంటి ఉన్నతాధికారులు మీ కార్యాలయాల్లో మిమ్మల్ని పొగడటం, 10 మందితో మీరు చేస్తున్నటువంటి కష్టానికి గుర్తించడం అనేది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇటువంటి వారిని గమనించగలుగుతారు. మీ ముందు మాట్లాడేటువంటి వారు ఇటువంటి వారిని గమనించగలుగుతారు. వారు ముందుకు మా విధంగాను వెనకాల ఒక విధంగాను మాట్లాడడం మీరు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. వారిని ఎలాగైనా సరే చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అదేవిధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి మాట్లాడేటువంటి వారందరూ మంచివాళ్ళు కాదు, చెడు మాట్లాడేటువంటి వారు, మీరు చేసేటువంటి తప్పులు చూపించేటువంటి వారు ఎవరు చెడ్డవారు కాదు. ఆ విషయాన్ని గమనించగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దానికి తగిన విధంగా ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు విషయంలో కంట్రోల్గా ఉండాలనుకుంటారు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నేను కష్టపడి సంపాదించింది, ఎందుకు అనవసరమైనటువంటి ఖర్చులు దుబారా ఖర్చులు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబం అంతా ఒకే తాటి మీద ఉండాలి అని చెప్పి మీరు అందరూ కూర్చోబెట్టి చెప్పడం ఒక మంచి పరిణామంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో
విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడి శ్రమ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మరియు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సంబంధాలు, సత్సంబంధాలు మీకు రాజకీయంగాను కొన్ని విషయాల్లోనూ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. మరి వాటితో పాటు గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఎవరైతే విదేశీ విద్య గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అడ్మిషన్స్ గురించి, ఉన్నత స్థాయిలో విద్య గురించి, అబ్రాడ్ ట్రావెల్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల గురించి, డబ్బు ఖర్చు గురించి మీరు ముఖ్యంగా పూజించాల్సినది హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.